నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మొన్న మనకి ప్రోగ్రామ్కి చాలామంది వచ్చారు అండ్ కొంతమంది ఎవరైతే ప్రోగ్రామ్ చూడలేకపోయారో, రాలేకపోయారో ఫర్ వేరియస్ రీజన్స్, రిజిస్టర్ అయ్యి కొంతమంది రాలేదు. రిజిస్టర్ అవ్వకుండా చాలామంది మేము వస్తామని అనుకున్న వాళ్ళకి ఛాన్స్ మిస్ అయిపోయింది. అయితే ఈ ప్రోగ్రామ్ని నేను మన సునీత మీడియా ఛానల్లో పెట్టి ఉంచాను. మీరు ఖచ్చితంగా మొత్తం చూడండి. చాలా క్లారిటీ ఆఫ్ మైండ్ వస్తుంది మీకు. కంపల్సరీ ఆ వీడియో చూసి కంపల్సరీ ఆ వీడియోలో చెప్పినవి ఫాలో అవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ జరిగినప్పుడు చెప్తాను, వాటర్ మెడిటేషన్ చేద్దాం అందరము కలిసి. వీ విల్ గ్రో యాజ్ ఎ టీమ్, వీ విల్ గ్రో టుగెదర్ కదా. అయితే నేను చెప్పేదన్నీ మనస్ఫూర్తిగా మీకు ఎక్కడో చోట కనెక్ట్ అయ్యి ఉపయోగపడుతుంది అని చెప్తుంటాను. అందులోనూ నేను చెప్పినవి మీరు ఆచరించి, నాకు చాలామంది కమెంట్లు పెడుతున్నారు, మేము ఫాలో అయ్యాం సార్, నేను మారాం సార్ అని. ఐఎమ్ సో హ్యాపీ, సో లక్కీ దట్ మీరు అందరు నా మాట విని మారుతున్నందుకు. మా గురువుగారి దయ, సూర్యనారాయణమూర్తి నాకు ఇచ్చిన కొంచెం విషయము మీకు చెప్పాలనుకుని నేను చేసే ప్రయత్నం మీకు నచ్చితే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము షాడోస్, నీడ. ఓకే. మనము నించునుంటే ఇటు సైడ్ నుంచి వెలుతురు పడితే ఇటు వెనక ఒక నీడ వస్తుంది. మనకి తెలియకుండానే మన వెంట వస్తూ ఉంటుంది. నడి నెత్తిన ఉన్నా కూడా సూర్యుడు నీడ ఎంతో కొంత ఉంటుంది. ఓకే. మన కాళ్ళ కిందైనా ఉంటుంది. మనకి తెలియకుండానే మన మైండ్లో చీకటి నీడలు ఉంటాయి. మనం ఎక్కడికి వెళుతున్నా సరే మన నీడ మనని వదిలిపెట్టకుండా వస్తూనే ఉంటుంది. ఓకే. వెలుతురు పడగానే మన నీడ బయటకు వస్తుంది. మీరు గమనించారా? వెలుతురు పడగానే నీడ బయటకు వస్తుంది. రాత్రి చీకట్లో రాకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ వెలుతురు మీద పడగానే నీడ వస్తుంది. ఈ వెలుతురే మన జీవితంలోకి వచ్చే ఆ కొంచెం సక్సెస్, ఆ కొంచెం పేరు, ఆ కొంచెం లక్, ఆ కొంచెము మన లైఫ్లో ఉండే పాజిటివ్ పాయింట్స్. ఆ పాజిటివ్ పాయింట్స్ రాగానే మన నీడ బయటకు వచ్చేస్తుంది. మనని వెనక్కి 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 గుంజడానికి నీడలాగా, డార్క్ నీడలాగా మారిపోతుంది. ఆ డార్క్ నీడే కొన్ని రోజుల తర్వాత మన శత్రువుగా మారి మనని గుంజేస్తుంది అన్నమాట. ఓకే. ఎప్పుడైనా సరే గమనించుకోవాలి, నా లైఫ్లో ఉన్న పాజిటివిటీని నేను చెడుగా, నీడగా మార్చుకుంటున్నానా అన్నది గమనించుకోవాలి, అన్నది అబ్జర్వ్ చేయాలి. నీ లైఫ్లో ఉన్న మంచి తల్లిదండ్రులు, వాళ్ళని బాధపెడుతున్నావా? నీ లైఫ్లో ఉండి నీకు చదువు చెప్పించే గురువు, వాళ్ళ మాట వినట్లేదా? వాళ్ళ క్లాసుల్లో వినకుండా అల్లరి చేస్తూనో, లేకపోతే ఫోకస్ చేయలేకో, నేర్చుకోలేకో టైం వేస్ట్ చేస్తున్నావా? నీ లైఫ్లో ఉండే ప్లస్ పాయింట్లు నీ మీద పడ్డప్పుడు వెనక ఒక నీడలాగా నల్లని మచ్చ మన మీద మనం వేసుకుంటున్నామా అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈ నీడ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, అవసరమున్న టైంలో కరెక్ట్గా వెలుతురు పడుతున్నప్పుడు ఠక్కుమని బయటకు వస్తుంది. అలా ఎలా బయటకు వస్తుందంటే, మన లోపల ఇంత నీడ, ఇంత నల్లటి నీడ ఉందా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఓకే. ఎమోషనల్గా, ఫస్ట్ పాయింట్, ఎమోషనల్గా వీక్ ఆర్ వల్నరబుల్ ఉన్నవాళ్ళు, ఎమోషనల్గా వీక్ ఉన్నవాళ్ళు నీడ వైపుకే తిరిగి నించుంటారు. ఓకే. మానసిక బ్యాలెన్స్ లేక చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న విషయాలకి, నిన్నెంతో ప్రేమించే తల్లిదండ్రుల మాట కూడా వినకుండా నిన్ను చీకటి చేసేసుకుంటావు. నీ వెనకాల షాడో పెద్దదైపోతూ ఉంటుంది. ఓకే. ఎవడో తెలియని ఫ్రెండ్, వాడు అసలు మన జీవితంలో ఉపయోగమే పడడు, జీవితంలో అట్లాంటి స్నేహితులు ఉండకూడదు, అలాంటి వాడు ఏది చెప్తే అటు తిరుగుతున్నావా? రాత్రిపూట 8-9 తర్వాత నాకు బయట పని లేదురా, తిరిగి నేను వేస్ట్ అన్నా కూడా బయట బండేసుకుని ఊరికే తిరుగుతున్నావా? లేకపోతే భయం, ఫియర్, నా వల్ల కాదు, నేను చేయలేను అనే ఎమోషనల్ డ్రామా అంతా తలలో పెట్టుకున్నావా? నీ నీడ ఏంటి నువ్వు గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒకసారి లైట్ వేసుకుని, నా నీడలో ఏమున్నాయి, నా నీడలో, నా నల్లని నీడలో ఏమి పడుతున్నాయి చూసుకోవాలి. అందులో తెలియకుండానే నీలో ఉన్న ద్వేషం, తెలియకుండానే నీలో ఉన్న జెలసీ, తెలియకుండానే నీలో ఉన్న ఒక టైప్ ఆఫ్ కోపం,
ఇరిటేషన్, తెలియకుండానే నీలో ఉన్న పిసినారితనం, తెలియకుండానే నీలో ఉన్న చిరాకు, నీ వాళ్ళంటూ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హింస పెడుతూ ఇబ్బంది పెడుతూ నీ చుట్టూనే నీడ నిన్నే తినేస్తూ కమ్మేస్తూ ఫామ్ అవుతోందా చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకున్నప్పుడు ఈ నీడలో మనకి బాగా కనిపించేది మన భయాలు, సైకలాజికల్ ఫియర్స్. ఎప్పుడైనా చూడండి, భయం అంటే తెలియని దాని గురించే, తెలిసిన దాని గురించి భయం ఉండదు. తెలియని దాని గురించే. పాము కాటేస్తుందేమో, నిజంగా ఇక్కడ పాము లేదు, ఆ పాము కరవదు, కరిచినా నేను పారిపోవచ్చు, తప్పించుకోవచ్చు, బోవలడు ఉన్నాయి. అయినా పాము కాటేస్తే నాకెంతమంది చెప్తారో చేతబడి జరిగిందేమో సార్, యాక్సిడెంట్ అయింది, మా ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, తర్వాత నా ఎగ్జామ్ కూడా నేను ఫెయిల్ అయ్యాను, ఎవరో చేతబడి చేశారు సార్. ఛాన్సే లేదు. ఒక మినిమం చేతబడి మినిమం చేయాలంటే వాడు పెద్ద తపస్సు అయి ఉండాలి. అంత తపస్సు చేసినోడు నీ మీద చేతబడి ఎందుకు చేస్తాడు కదా. అంటే చేతబడి ఉన్నాయని చెప్పట్లే, ఒకవేళ చెయ్యాలి అనుకుని నిజంగా అంత నిష్ణాతుడై వాడు తపస్వి అదేదో అవ్వాలి అంటే వాడు అంత నేర్చుకునేది నీ మీద చేతబడులు చేసుకోవడం ఎందుకు? వాడే బంగారమో డబ్బులో సంపాదించుకోవచ్చు కదా, లేదా ఏ బ్యాంకు దాంట్లో వేసుకుంటే డబ్బులన్నీ వస్తాయి కదా. నీ మీద ఎందుకు చేస్తాడు? నువ్వేంటి? అందుకని ఇలాంటి భయాలు, నన్ను కుక్క గరుస్తుందేమో దగ్గర నుంచి చేతబడి చేసేస్తాడు, దయ్యాలొచ్చి పట్టుకుంటాయి, నాకేదో జరిగిపోతుంది, ఏమీ జరగదు. నీ నీడలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నీ ఫియర్స్ అనేవి ఒక నీడలాగా తయారై నీ వెనకాలే, నిన్ను వీడని నీడను నేనే అని నీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఆ నీడని ఏం చేయాలి తెలుసా? సర్లే నువ్వుండు, నేను ఎదుగుతూనే ఉంటాను, నా లైఫ్ నేను ఎదుగుతూనే ఉంటాను అని నీడని చూసి, ఇది నా నీడ, దీనిలోంచి నేను ఇంప్రూవ్ అవ్వాలి అని ఆలోచించుకోగలగాలి. ఈ నీడలో ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్గా కనిపించేది, ఎప్పుడో తగిలిన గాయాలు. మీరు ఎంత డీప్గా గాయంని లోపల పెట్టుకుంటారో అన్ని ఎక్కువ రోజులు మీ నీడ మిమ్మల్ని వెంటాడుతుంది. గాయాలు, లోపల ఎన్ని గాయాలు అవుతాయి తెలుసా? ఎంతోమంది చిన్న చిన్న మాటలని గుచ్చుకొని, ఒక ముళ్ళు కాలు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళు తీసేయాలి. ఆ ముళ్ళు మీదే నడుస్తా అంటే గుచ్చుకుంటూ ఉంటుంది కదా. అలాగే ఎవడో అన్న మాట, ఆ మాటని తీసి పక్కన పెట్టాలి. కానీ అదే మాట పెట్టుకుని నన్ను ఎన్ని మాటలు అన్నాడు తెలుసా? సరే అన్నాడు, నువ్వేమైనా చేయగలవా? చేయలేవు, నువ్వు వీక్, పిరికోడివి. చెయ్యలేనప్పుడు, పిరికోడివైనప్పుడు ఎందుకు ఆలోచించి బాధపడతావు కదా. ఈ రెండు పద్ధతులే ఫాలో అవ్వాలి. మనకి సౌర మార్గంలో బాగా క్లియర్గా చెప్తాడు, వెలుతుర్ని డైరెక్ట్గా చూడు, కళ్ళల్లోకి చూడు, చెయ్యి. అంతేగాని చీకుడుకుంటా, డల్లుగుంటా, భయంగుంటా ఉండకూడదు. చేస్తే ఫైట్ చేయి, లేదా వెళ్ళకసలు, దానిలో పడకసలు, అది ఆలోచనలో పడకసలు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎందుకో చాలామందికి అర్థం కాదు. ఇది కనుక అర్థం చేసుకుంటే మీ లోపలి గాయాలు, ఎప్పుడో జరిగిన దెబ్బ, ఎప్పుడో తగిలిన దెబ్బకి మాయమైపోతుంది. ఎందుకు తెలుసా? ఆ ముళ్ళు తీయగానే బాడీ రిపేర్ చేసేసుకుంటుంది. సో ఆ మాటలు, ఎప్పుడో తగిలిన గాయాలు, ఎవడో ఏదో అన్న మాటలు, చిన్నప్పుడు మా నాన్న కొట్టాడు సార్, అప్పుడెప్పుడో నాకు ట్రామా జరిగింది సార్, మా కజిన్ ఏదో అన్నాడు సార్, మాకు తెలిసిన మా చిన్న మామ ఏదో అన్న, ఎన్ని రోజులు అక్కడ ఉండిపోతారు? అందులోంచి బయటకు రావాల్సిందే, అందులోంచి దాటి బయటకు రావాల్సిందే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నీడ వచ్చినప్పుడు, ఇలాంటి నీడ ఏది లోపల గాయాలు ఉండి, ఎమోషనల్గా వీక్ ఉండి, సైకలాజికల్ భయాలతో ఉండే నీడ ఏదైతే ఉంటుందో, ఆ నీడని మీరు ఎవ్రీడే క్లెన్స్ చేసుకోవాలి. ఎవ్రీడే క్లెన్స్. మేము జనరల్గా చక్రా క్లెన్సింగ్ మెడిటేషన్ అని నేర్పిస్తాం. ఆ మెడిటేషన్లో ఒక్కొక్క చక్రాన్ని క్లీన్ చేసుకుని, ఒక్కొక్క భయాన్ని, ఒక్కొక్క వరిని పోగొట్టుకోవడానికి మెడిటేషనల్ టెక్నిక్స్ చెప్తాం. అయితే దీనిలో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు అలాంటి కోర్సులకి, క్లాసులకి రాలేకపోతే మీరు చేయాల్సిన ఈజీ మెథడ్ ఏంటంటే, ఎవ్రీడే మీ నీడని మీరు గమనించి, ఆ నీడలో ఉండే భయాలేంటి, వర్రీస్ ఏంటి, టెన్షన్స్ ఏంటి, ఏమేమి పెట్టుకున్నానో చూసి, ఇక ఈ రోజు నుంచి నాకు అది వద్దు అని మీరు తీసి పక్కన పెట్టగలిగితే మీరు డెఫినెట్లీ లైఫ్లో ముందుకెళ్తారు. అలా పెట్టబోయి చాలామంది
టెంపరరీ ప్లెజర్స్లో పడిపోతారు, టెంపరరీ సుఖాలకు వెళ్ళిపోతారు. టెంపరరీ సుఖాలు, ఒక ఆవిడ ఎవరో టార్చర్ పెడుతుంది, నా వైఫ్ నన్ను టార్చర్ పెడుతుందని వాళ్ళ హస్బెండ్ ఇంకొక పెళ్లి చేసేసుకున్నాడు. ఈ టైప్లో తెలియకుండానే సిల్లీ మిస్టేక్స్, చెత్త ట్రబుల్స్, అన్నెసరీ ప్రాబ్లమ్స్ చేసుకుంటారు. సో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, నీ నీడను చూసి దాన్ని గుర్తించి, ఇది నీడరా బాబు, ఈ నీడ నా వెనకాల వస్తూ ఉంటుంది, ఆ నీడలో నాకు ఇట్లాంటివన్నీ ఉన్నాయి అని తెలిసి దానికి అగెయిన్స్ట్గా కొత్త అలవాట్లు చేసుకుని ఆ అలవాటు నుంచి బయటకు రావాలి. ఆ అలవాటు ద్వారా మీరు కొత్తగా ఎదగాలి. ఈరోజు లెవెల్ 2లో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, ఎక్కడైనా సరే ఒక చోట కూర్చుని ఆ బుక్ పెట్టుకుని, నా లోపల ఎప్పుడో తగిలిన గాయం ఏంటి నన్ను బాధ పెడుతోంది, ఎప్పుడో జరిగిపోయిన అన్యాయం ఏంటి నన్ను బాధ పెడుతోంది అనేది కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్. ఇది మీరు చేస్తారని, ఇది ఫాలో అవుతారని, అండ్ దీని ద్వారా మీరు ఇంకా బెటర్ అవుతారని లైఫ్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.